హాయ్ హాయ్ కంగ్రాచులేషన్స్ టీమిండియా. మీరు ఒక్కసారి కనుక చూసుకుంటే 2011 వరల్డ్ కప్‌లో చూడండి మనం ఇంగ్లాండ్ మీద ఓడిపోయాం. అప్పుడు ధోని ఏమన్నాడంటే మాకు బుద్ధొచ్చింది అన్నాడు. అదేవిధంగా 2007 టీ20 వరల్డ్ కప్‌లో మనం న్యూజిలాండ్ మీద ఓడిపోయాం 2 పరుగులతోటి. అప్పుడు ధోని అన్నాడు మాకు మా ఆటను మేము సరిదిద్దుకుంటాము అని చెప్పి. అప్పుడు మనం గెలిచాం వరల్డ్ కప్. 2011లో వరల్డ్ కప్ మనం గెలిచాము. కానీ 2023 వరల్డ్ కప్‌కి వచ్చేసరికి మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అన్నీ గెలిసాం. కానీ ఫైనల్‌లో ఓడిపోయాం. కానీ ఈ వరల్డ్ కప్‌లో మీరు చూడండి మనం సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయాం. ఒక్కసారిగా మన ప్లేయర్స్ మొత్తం ఆకాశంలో విహరిస్తున్న వాళ్ళు మొత్తం భూమి మీదకొచ్చేసి కంపల్సరీ గెలవాలి. మన షార్ట్ సెలక్షన్స్ మొత్తం మార్పుంది. సో కాబట్టి ఈ వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఎవరంటే సౌత్ ఆఫ్రికా టీం మొత్తానికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనం గనక ఓడించకపోతే మనోళ్ళు జాగ్రత్త పడేవాడు కాదు. ఖచ్చితంగా సెమీఫైనల్‌లోనో, ఫైనల్‌లోనో మనోళ్ళు టీ20 2023 వరల్డ్ కప్ లెక్క మనోళ్ళు చేతులెత్తేసేవాళ్ళు. సో కాబట్టి థ్యాంక్స్ టు సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఫర్ మేడ్ అస్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ టీమ్ ఇండియా.